ఓకే, లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం మనం? GL అకౌంట్ క్రియేషన్. GL పోస్ట్ చేశాం కదా, వెరీ గుడ్. 1 minute. స్క్రీన్ షేరింగ్ చేసాం, డబుల్ స్క్రీన్ కూడా చేసాం కదా, సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్ బోత్ రెండు చేసాం కదా. చేశాను సార్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్, సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? లేదు సార్, మీరు ఇస్తా అన్నారు. ఓకే, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. నాకు నెట్వర్క్ సరిగా లేదు, మరి వాయిస్ ఎలా ఉందో తెలియదు, చూడండి. నేను మొబైల్ హాట్స్పాట్తో జాయిన్ అయ్యాను. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ ఏదైనా సేమ్ ప్రాసెస్ అండి ఇవన్నీ కూడా. ఓకే, కొంచెం ఇవి తర్వాత చెప్తాను, అవసరం లేదు, చూడండి జస్ట్ చదువుదాం ఒకసారి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ప్రతి డాక్యుమెంట్ కూడా 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ఏంటవి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఈచ్ డాక్యుమెంట్, ప్రతి డాక్యుమెంట్ కూడా 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ. ఇంటర్వ్యూకి వచ్చినండి, ప్రతి డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఇది మీకు తర్వాత ఇవన్నీ యాడ్ అవుతాయి, తర్వాత చూడండి. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 types ఆఫ్ లెడ్జర్స్, ఓకేనా? 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. 1 minute. చూడండి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటే 0L అంటారు. IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారండి, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని చెప్తారు. 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే 3 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటే IAS అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉన్నాయి? 2 parts ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్ లో. IFRS, US GAAP. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. ఇట్లా టోటల్ గా 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, ఈచ్ డాక్యుమెంట్ రిఫ్లెక్టెడ్ యాజ్ 2 types ఆఫ్ వ్యూస్ అన్నమాట. ప్రతి డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 2 views లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంట్రీ వ్యూ, GL వ్యూ. ఎంట్రీ వ్యూ అండ్ GL వ్యూ అన్నమాట. మనం సిమ్యులేట్ చేస్తాం కదండి, అక్కడ ఒక వ్యూ అన్నమాట.
తర్వాత డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లేకి వెళ్తాం, అక్కడ ఒక వ్యూ, 2 వ్యూస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది చదవండి, పైన ఏదైతే మనం ఫస్ట్ పేజ్ లో చూసామో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ బేస్డ్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి ఈచ్ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అని అడిగినప్పుడు చెప్పాలి ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఏంటవి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, local currency and group currency, as well as each and every document it will be reflected 2 types of ledgers, leading ledger, non-leading ledger. Leading ledger అంటే ఏంటి? IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IFRS, US గ్యాప్. IFRS అంటే ఇంటర్నేషనల్ IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియర్ కదా? ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలండి, ఇది మ్యాండేటరీ క్వశ్చన్, టైం పాస్ చెప్పింది కాదు అది. ఎస్ సార్ నో? సార్ లీడింగ్ లెడ్జర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే చూడండి, లీడింగ్ లెడ్జర్ అంటే IAS అంటారండి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, 0L అంటారు. ఇది స్టాండర్డ్ లెడ్జర్. SAPలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, 0L అంటారు. స్టాండర్డ్ లెడ్జర్ అంటే 0L అంటారు, దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్ బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఇందులో 2 parts ఉంటాయి. నాన్ లీడింగ్ లెడ్జర్ మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉన్నాయి? IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, US గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇలా ఉంటాయి అన్నమాట. క్లియరా? యాక్చువల్లీ లీడింగ్ లెడ్జర్ యుఎస్ కూడా యూజ్ చేస్తుంది కదా సార్, అది నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియన్ కదా, ఇఫ్ ఇట్ ఇస్ అ మీకు ఎవరు యుఎస్. చెప్పారండి US కూడా యూజ్ చేస్తారని? చేయరండి. US కంటే అలా కాదు, నేను అర్థమైంది పాయింట్. అది US కంటే ఒకటండి, ఇండియాలో 0L అనేది మన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. యుఎస్కి వెళ్తే వాళ్ళది కూడా 0L ఉంటుంది, అది వాళ్ళ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఏ కంట్రీకి అయితే ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు క్లియర్. అదే డౌట్ ఉండే, మీరు ఇండియన్ అంటే నాకు డౌట్ వచ్చింది. 0L అంటే ఇప్పుడు మీరు ఇండియా తీసుకున్నారు అనుకోండి, ఇండియా 0L మీకు లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. మీరు యుఎస్ వెళ్ళారు అనుకోండి, యుఎస్ కి కూడా 0L ఉంటుంది, అది వాళ్ళకి సంబంధించి దాన్ని బేస్ గా చేసుకుని ఉంటుంది అనమాట. క్లియర్ కదా? క్లియర్ సార్. ప్రతి కంట్రీకి 0L ఉంటుంది. 0L అంటే లోకల్, వాళ్ళ కంట్రీకి సంబంధించిన లోకల్ అని అర్థం. ఇది సపరేట్ క్లాస్ అండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, పోస్టింగ్ టైప్స్ అంటే మీనింగ్ ఏంటి? GL పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్ లో చేసాం. ఓకే, వెళ్ళండి ఒకసారి SAP లోకి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి ఒకటి.
ఎంటర్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. సో మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 5 ఉంది. సేమ్ ఇదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. సేమ్ డాక్యుమెంట్, సేమ్ టు సేమ్. టాప్ లో గో టు వెళ్ళండి. టాప్ లో గో టు అని చూడండి పైన. పోస్ట్ విత్ రిఫరెన్స్ చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మరొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సో 5 మీరు ఏ నెంబర్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నారు? 5 అనమాట. 5 అంటే సేమ్ 5 లాగే ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. లేదు 1 తీసుకున్నారు అనుకోండి, 1 డాక్యుమెంట్ నెంబర్ 1 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. అంటే ప్రివ్యూ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఇంకొక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ డాక్యుమెంట్ we will post one more document. Post with reference అంటే మీనింగ్ ఏంటి? Based on the previous document we will post the one more document. This is called post with reference అంటారు. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి. Posted document 6 was posted completed. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ గా ఒక డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను 1 తీసుకుంటున్నాను. డాక్యుమెంట్ నెంబర్ 1 తీసుకుంటున్నాను. 1 ఇవ్వండి. 1 అంటే 1 ఎలా ఉందో సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లియర్ కదా? క్లియరే కదా? అట్లా పోస్ట్ విత్ రెఫరెన్స్ ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post the original document. Based on the previous document we will post the one more document. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. FBR2 వెళ్ళండి. FBR2 FBR2కి వెళ్ళారా? FBR2 చూసారా? ఒక నెంబర్ తీసుకున్నారు మీరు. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. అర్థమైందా? టీ కోడ్ ద్వారా అంటే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. FBR2 అనేది పోస్ట్ విత్ రిఫరెన్స్ చేయడానికి టీ కోడ్. లేదంటే మనం జస్ట్ నా చూసాం గో టుకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేసాం. సో బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post one more document. This is called పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ప్రీవియస్ గా మీరు ఆల్రెడీ చేశారు అటువంటి డాక్యుమెంట్ ని సేమ్ ట్రాన్సాక్షన్స్ అనుకుందాం. మళ్ళీ మనం డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వటం వేస్ట్ కాబట్టి మనం ఇట్లా పోస్ట్ చేస్తాం అన్నమాట. క్లియరా? వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ టీ కోడ్ ఇవ్వండి. టీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. FBR2/N డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుంటున్నారు? ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఎంటర్. 3 తీసుకున్నారు. ఎంటర్. సేవ్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారా? ఇలా కూడా చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఏమో చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఓకేనా, వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేస్తాము? F-02కి వెళ్ళండి. వెళ్ళరా? ఇక్కడ ఆప్షన్స్ రావడం, మీ నెట్వర్క్ స్లో ఉందా, నాకు స్లో వస్తుందా? FB50కి వెళ్ళండి పోనీ. FB50 సార్ లెటర్స్ కూడా బ్లర్డ్ గా కనిపిస్తున్నాయి సార్, సరిగా అర్థం కావట్లేదు. ఏంటండి? లెటర్స్ అంటే అక్కడ అతను స్క్రీన్ షేర్ లో ఉన్న లెటర్స్ కూడా సరిగా కనిపించట్లేదు సార్ క్లారిటీగా కొంచెం. మాకు బాగానే కనిపిస్తున్నాయండి. మీరు అక్కడ సెట్టింగ్స్ మీరు అక్కడ ఏం చేయాలంటే మీరు డబుల్ క్లిక్ చేయండి, స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది. కొంచెం బిగ్ సైజ్ కనిపిస్తుంది. స్క్రీన్ పైన మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు బిగ్ సైజ్ కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఇలాగే ఉంటాయి క్లాసెస్, ఇదే సైజు. స్క్రీన్ మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోవాలండి. ఓకేనా? ఓకే తర్వాత చూడండి. ఓకే, సేవ్ చేయండి. ఇది ఎందుకు ఓపెన్ అయింది? సేవ్ చేయండి ఫస్ట్. /n ఇవ్వండి. /n F-02 ఇవ్వండి. ఇక్కడ ఫాస్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటో చూద్దాం. ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 40 తీసుకోండి, పోస్టింగ్ కి 40. అమౌంట్ ఎంత ఇస్తారు? రెంట్ అకౌంట్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి అమౌంట్ ఇవ్వండి 10,000. అమౌంట్ ఇచ్చారా? కింద 50 ఇవ్వండి. పోస్టింగ్ కి 50. రెంట్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మళ్ళీ 40 తీసుకోండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ సేమ్ బ్యాంక్ ఇవ్వండి. మళ్ళీ మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదు కదా, మీకు ఎర్రర్ వస్తుంది. మనం ఆల్రెడీ చేసాం, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసిన దానికే ఇవ్వండి. వన్ మోర్ ఎంటర్ ఇవ్వండి, చెప్తాను. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ మనం ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. 40, 50 అంటే ఇదే కాదు, తీసుకోవచ్చు. అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో
వెయిట్ 50 ఇచ్చేయండి. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్కి వెళ్ళండి. సిమ్యులేట్. సో ఇవి పోస్ట్ అవ్వచ్చు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటున్నాడు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. ఇప్పుడు ఏం చేయాలి? గ్రీన్ లో ఉంది చూసారా, రెంట్ అకౌంట్, ఎస్బీఐ రెంట్, ఇవన్నీ గ్రీన్ లో ఉన్నాయి. ఇలా ఉంటే కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని వస్తే ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ అనేది మనం మెన్షన్ చేయాలి. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ టెస్ట్ అనేవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. టెస్ట్, టీఈఎస్టీ టెస్ట్, లేదంటే రెంట్ పెయిడ్ ఏదైనా మీ ఇష్టం. బ్యాక్ వెళ్ళండి. ఎస్బీఐ పైన డబుల్ క్లిక్ చేయండి. బ్లాక్ లో ఉండాలి చూడండి. అన్ని ఇవ్వండి. ఇచ్చి పోస్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ 1 minute. ఒకసారి ఆ ఫాస్ట్ ఎంట్రీ స్క్రీన్ డిస్ప్లే చేయరా? స్క్రీన్ ఎవరు షేర్ చేస్తున్నారు? డిస్ప్లే చేయరా? FB03 ఆ డాక్యుమెంట్ మీరు చేశారు కదా! ఓల్డ్ డాక్యుమెంట్ ఉంది కదండీ! పోస్ట్ చేశారు కదా, FB03లోకి వెళ్ళండి. అది డిస్ప్లే అవుతాయి ఎన్ని పోస్ట్ చేసామో మనం. ఆ డాక్యుమెంట్ కాపీ చేయండి. /n /n పీరియడ్ తీసుకోదు. /n డాట్ వచ్చిన యాడ్ అయినట్టు. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ చేయండి. సార్ దీంట్లో ఫాస్ట్ ఎంట్రీలో ఉట్టి రెంట్, ఎస్బీఐ అలా ఇవ్వచ్చా? లేకపోతే ఇంకా వేరే జిఎల్ అకౌంట్ కాంబినేషన్ కూడా ఇవ్వచ్చా? 1 డాక్యుమెంట్‌లో ఒకటే అంటే తీసుకోవాలా? మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు. అందుకని ఆ సార్ ఒకటే తీసుకున్నాడన్నమాట. వేరే కూడా ఇవ్వచ్చండి. కాబట్టి అది నిన్న ఎర్రర్ వచ్చిందని ఓన్లీ ఇదే అదే తీసుకుంటున్నాం. డాక్యుమెంట్ దీనికి స్ప్లిట్టింగ్ డాక్యుమెంట్ మనం స్ప్లిట్టింగ్ అసైన్ చేసాం. చేయలేదన్నమాట. అంటే ఎక్స్‌పెన్సెస్ దేనికి రిలేటెడ్ అవన్నీ.
సో అందుకని ఇక్కడ రావట్లేదు అనమాట. అది చేస్తే అప్పుడు అన్ని అసైన్ చేసుకోవచ్చు. అసైన్ అంటే రెంట్ తీసుకోవచ్చు, ఇంకొక జిఎల్ సాలరీస్ ఏదైనా తీసుకోవచ్చు. అవునవును. ఓకే, గాట్ ఇట్. దానికి మళ్ళీ ఇంకా క్రెడిట్ 2 ఇంకా ఒకటి కూడా వేయాలి కదా, క్రెడిట్ కూడా. క్రెడిట్ అవును. ఎంట్రీ పోస్ట్ చేస్తారా? పోస్ట్ చేశాడు సార్. రాంగ్ ఎంట్రీ అయినా ఏంటి? వెళ్ళండి, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చేశాను సార్, ఇదే సార్, ఈ డాక్యుమెంటే సార్ అది డిస్ప్లే చేశారు కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ బ్యాంక్. ఓకే ఫైన్, క్లియర్ ఉంది కదా. 40-50. ఓకే రైట్. సో ఇది ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ. క్లియర్ కదా, ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ ఏమో చూడండి. పార్క్ డాక్యుమెంట్. నెక్స్ట్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్. యాక్చువల్ చూడండి, డాక్యుమెంట్ ఏం చేస్తారు, డైరెక్ట్ గా పోస్ట్ చేయరండి. ఫస్ట్ ఏం చేస్తారు, పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వెళ్ళండి FB50కి వెళ్ళండి, ఫస్ట్ పార్క్ డాక్యుమెంట్ చేద్దాం. FB50కి వెళ్ళారా? 40-50 అన్ని ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అన్ని ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వండి. సార్ ఇచ్చేసి సిమ్యులేట్. ఒక పని చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పార్క్ పైన క్లిక్ చేయండి. పార్క్ ఉంది చూసారా? పార్క్ ఆప్షన్ లేదా మీకు? పార్క్ ఆప్షన్ లేదేంటి? డాక్యుమెంట్ లో ఉంటుంది సార్, డాక్యుమెంట్ దగ్గర కాదు, ఇక్కడ కూడా వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ లోనే రావాలి. ఓకే, ఎనీవే చూడండి, పార్క్ పైన క్లిక్ చేయండి. కింద పార్క్ ఉంది చూసారా? డాక్యుమెంట్ లోకి వెళ్ళారు, పార్క్ పైన క్లిక్ చేయండి. మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ 12 వాస్ పార్క్డ్. అంటే ఏంటి, ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి, ఓన్లీ పార్క్ అయింది. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఇలా పార్క్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో, దాన్ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో వాళ్ళు సుపీరియర్స్ చెక్ చేసి ఈ పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? పార్క్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పోస్ట్ ది ఇఫ్ వన్ పార్క్ ది ఇఫ్ వన్ అంటే వన్ పర్సన్ అనమాట. ఒక పర్సన్ ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవల్ ది డాక్యుమెంట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ ని మనం పార్క్ చేస్తామండి. చూడండి, పార్క్ డాక్యుమెంట్ అండ్ 5th పాయింట్ చూడండి. 5th పాయింట్, పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ అనే చెప్పాలి, పర్సన్ అని చెప్పకూడదండి. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్
ప్రొవైడ్ ది superior will approve ది డాక్యుమెంట్. సుపీరియర్స్ అనేవాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఒక పర్సన్ ఏమో పార్క్ చేస్తాడు. ఇప్పుడు అకౌంట్ ఎండ్ యూజర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ అంటే నథింగ్ బట్ అకౌంటెంట్. ఇలా డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ అనేది సుపీరియర్స్ అనేది చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు ఎక్కడ కూడా. పార్క్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్ట్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? పోస్ట్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అర్థమైంది. ఇంకో డాక్యుమెంట్ పార్క్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్. ఎండ్ యూజర్ he will park the document. Superior will get the notification. He will check the document and he will post the document అని చెప్పచ్చు. సుపీరియర్స్ అనేవాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. చూసారా, డాక్యుమెంట్ 13 వాస్ పార్క్డ్. పార్క్ అంటే ఏంటి? పోస్ట్ అవ్వదండి, ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. 2 డాక్యుమెంట్స్ మనం పార్క్ చేసాం. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. షీట్ ఓపెన్ చేసి హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. చూడండి, హోల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. we need to gather the information. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు ఎండ్ యూజర్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, కొంత 50% చేసేసారు. అప్పుడు ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. వెళ్ళండి, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ వెళ్ళండి, FP50కి వెళ్ళండి. మీరు ఎంట్రీ ఇవ్వకపోతే పార్క్ అనేది హైలైట్ అవుతుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత పార్క్ కనిపించింది. ఇక్కడ పార్క్ అని చూసారా పైన? ఇవ్వండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పైన పార్క్ చూసారా? పార్క్ ఉంది ఇక్కడ ఆప్షన్. ఓకే, పైన పార్క్ కనిపిస్తుందా? పార్క్ ఉంది, పార్క్ అన్నమాట. హోల్డ్ అంటే ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. క్లిక్ చేయండి హోల్డ్ పైన. టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. పార్క్ డాక్యుమెంట్ నెంబర్ అనేది అవర్ డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. హోల్డ్ డాక్యుమెంట్ కి మన డేటాబేస్ నుండి పిక్ అవ్వదు. మనం మాన్యువల్ గా ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. 1 ఇవ్వండి, 1. హోల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. పోస్ట్ అవ్వలేదండి. పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లా, హోల్డ్ డాక్యుమెంట్ కూడా పోస్ట్ అవ్వలేదు. హోల్డ్ అయిపోయింది అంటే ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్షన్ ఉండదు. 1 మోర్ ట్రాన్సాక్షన్ ఇవ్వండి. హోల్డ్ చేయండి. 1 మోర్ డాక్యుమెంట్. నెంబర్ 2 ఇవ్వండి. పేమెంట్స్ క్లియర్ చేయాలండి. ఇంకా కొంతమంది ఉన్నారు పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు. పేమెంట్ అంతా క్లియర్ చేయాలి. ఓకే, చేశారా? డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్.
So park document, this is for approval purpose. One person park the document and superior will get the notification, he will approve the document. Park document will not reflected on the any financial transactions. Park document will not reflected in financial transactions. Financial statements will reflect avadu. Whole document and meaning enti, it is nothing but incompleted information or temporary document. We need to gather the information. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. అప్రూవల్ పర్పస్ దీన్ని డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. హోల్ డాక్యుమెంట్ అంటే whatever document does not have proper information on the transaction, then we can hold the document. So document ni hold chestam anamata. Park document ante approval kosam superiors ki notification veltadi. Meer park chesina ventane notification veltadi superiors ki. Hold document ante meaning enti? Proper information available ledu. Atuvantappudu ee document ni hold chestam. Clear? క్లియర్ కదా? హలో సార్. హాయ్ సార్. నెక్స్ట్ చూడండి. హలో. వెయిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెయిట్. పార్క్ డాక్యుమెంట్ ని మనం స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చండి. ఈ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ ఎలా చేయొచ్చు? స్పెసిఫిక్ టీ కోడ్స్ ఉన్నాయి, వీటి ద్వారా కూడా మనము చేయొచ్చు. ఒకసారి వెళ్ళండి, టీ కోడ్ ఏమో చూడండి ఇక్కడ. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ డబల్ స్క్రీన్ F-65 వెళ్ళండి. F-65 వెళ్ళండి. టెక్స్ట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $50 ఇచ్చారా? పోస్టింగ్ కి 40 తర్వాత 50 ఇవ్వాలి కదా. ఇచ్చారా? స్టార్ ఇవ్వాలి. యాక్చువల్ అమౌంట్ స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఓకే, ఎంటర్ చేయండి. ఇంకా సార్ ఇది మళ్ళీ ఏమైంది? వెయిట్ ఎంటర్ చేశారా? మళ్ళీ ఇస్తున్నారా? ఇవ్వండి. ఇచ్చాను సార్. ఇది
ఇదే సార్ డాక్యుమెంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ ఇక్కడ చూసే సిమ్యులేట్ ఆప్షన్ ఉండదండి. ఎందువల్ల ఈ టీ కోడ్ అనేది ఓన్లీ ఫర్ పార్క్ చేయడానికి. పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 14 వాస్ పార్క్డ్. ఓకేనా, ఇవ్వండి వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేద్దాం. వెళ్ళండి, డాక్యుమెంట్ డేట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డైరెక్ట్ గా సేవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ పార్క్ అవుతుంది. చూసారా డాక్యుమెంట్ 15 వాస్ పార్క్డ్. లేదంటే డాక్యుమెంట్ లోకి వెళ్ళి కూడా పార్క్ చేయొచ్చు. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. స్పెసిఫిక్ టీ కోడ్ F-65 స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా మనం డాక్యుమెంట్ ని ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ చూస్తారు? టీ కోడ్ చూడండి, FBV0 టీ కోడ్ ఏముంది, ఓపెన్ చేయండి. F-65 లో డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0 వెళ్ళండి. గో టు డాక్యుమెంట్. ఎక్కడికి వెళ్ళాలి? FBV0కి వెళ్ళారా? ఐఎమ్ సారీ, మళ్ళీ వెళ్ళండి, నేను సరిగ్గా చూడాలి. వెళ్ళండి /n FBV0. ఇక్కడ చూసారా ఒక పని నెంబర్ 15 రిమూవ్ చేసేయండి. 15 ఇస్తే ఓన్లీ ఆ ఒక్క డాక్యుమెంటే కనిపిస్తుంది. మనం టోటల్ గా 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేస్తాం. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఇవి 4 డాక్యుమెంట్స్ మనం పార్క్ చేస్తాం. సో ఈ పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తాము, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ పైన సో ఇక్కడ పోస్ట్ ఆప్షన్ సేవ్ చేయండి. డైరెక్ట్ గా సేవ్ అవుతుందా? సేవ్ అంటే పోస్ట్. పని చేయండి, వెయిట్ టాప్ లోకి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్ అని చూడండి, ఇక్కడ పోస్ట్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 12 వాస్ పోస్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్, మళ్ళీ వెళ్ళండి. ఓన్లీ 3 ఉన్నాయి. 4 డాక్యుమెంట్స్ లో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. క్లియర్ కదా? పోస్ట్ చేసేసాం. నెక్స్ట్ చూసారు 2 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్, హౌ టు డెలీట్, హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్ FBV0. F-65 లో డాక్యుమెంట్ ని మనం ఏం చేసాము, పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0కి వెళ్ళాం. ఇక్కడ డెలీట్ చేసేసాం. 2 డాక్యుమెంట్స్ డెలీట్ పోస్ట్ చేసాం. ఇంకో 2 డాక్యుమెంట్స్ డెలీట్ చేద్దాం. వెళ్ళండి, సేమ్ టీ కోడ్ వెళ్ళండి. సేమ్ టీ కోడ్ లో ఉన్నాం కదా మనం. సో ఈ 2 కూడా పార్క్ డాక్యుమెంట్స్. వీటిని ఎలా డెలీట్ చేయాలి? డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డిలీట్ ఆప్షన్ ఉందా? డిలీట్ చేయండి. ఎస్ అనండి.
డిలీట్ అయింది. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం పేజ్. ఎగ్జిక్యూట్ చేయండి, సేమ్ టీ కోడ్. ఎగ్జిక్యూట్. చూసారా, 2 డాక్యుమెంట్స్ ని మనం పోస్ట్ చేసాం, పాస్ చేసాం. వాటిని ఒక డాక్యుమెంట్ ని డెలీట్ చేసాం. సో 1 more డాక్యుమెంట్ పెండింగ్ ఉంది. దీన్ని కూడా డెలీట్ చేసేయండి. ఎస్, క్లియర్ కదా? బాగా వెళ్ళండి. అర్థమైందా? పాత్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, పాత్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలి, అర్థమైందా? ఎస్ సార్, నో? క్లియరా? తర్వాత ఏమని చూడండి, పార్ట్ డాక్యుమెంట్ ని FBL3N ద్వారా కూడా చూడొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెళ్ళండి FBL3N. లాస్ట్ లో డౌన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. పార్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ ఉందా చూడండి, పార్ట్ డాక్యుమెంట్. ఓకే, ఇట్లా అనమాట. అర్థమైందా? క్లియర్ ఉందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ ఏమో చూడండి, నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ డెలీట్ అండ్ పోస్ట్. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్, మనం 4 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేసాం. ఎలా డెలీట్ చేస్తామో లేదంటే ఎలా పోస్ట్ చేస్తాము. FB11 వెళ్ళండి, హోల్ డాక్యుమెంట్ డెలీట్ అండ్ పోస్ట్. FB11. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. మీరు డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఓన్లీ ఆ ఒక్క డాక్యుమెంటే వస్తుంది. అదే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆల్ డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి. మనం ఓన్లీ 2నే చేసామా, 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేసినట్లున్నాం. 2 డాక్యుమెంట్స్ ని మనం హోల్డ్ చేసాం. ఈ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేస్తాము? హోల్డ్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి, ఒక డాక్యుమెంట్ ని. పైన డెలీట్ ఆప్షన్ చూడండి, డెలీట్. ఎస్ అనండి. డెలీట్ అయిందా లేదా? బ్యాక్ వెళ్ళండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఒకే డాక్యుమెంట్ ఉంది. సెలెక్ట్ చేసి డెలీట్ చేస్తే ఆటోమేటిక్గా హోల్ డాక్యుమెంట్ డిలీట్ అవుతుంది. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, సేవ్ చేయండి. సేవ్ చేస్తే పోస్ట్ అవుతుంది. సేవ్ డాక్యుమెంట్ 16 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియరా? అర్థమైందా? హోల్ డాక్యుమెంట్ పైన బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఇక్కడ డాక్యుమెంట్ ఉండదు ఇంకా. క్లియరా? అర్థమైనా? హోల్ డాక్యుమెంట్ అండ్ హౌ టు delete whole document, how to post whole document.
నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేసాం. అవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఏటీ కోడ్ లో ఉంటాయి. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 వెళ్ళండి. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. టోటల్గా 16 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాం. మీరు 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే 1000 డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. 2000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే 2000. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 వెళ్ళండి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని ఏమైనా చేంజెస్ చేయాలంటే ఏమేమి ఫీల్డ్స్ అలౌ చేస్తారు? /n నంబర్ ఇవ్వండి, డాక్యుమెంట్ నంబర్ ఇవ్వండి ఒకటి. ఏటీ కూడా ఇచ్చారు, మీరు ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే మీరు మార్చగలుగుతారు. మిగతావి ఏవి మార్చరు. మీరు డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దానికి రివర్సల్ డాక్యుమెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది సపరేట్. సో ఏ ఫీల్డ్ మీరు మార్చగలరు? వన్స్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి చెప్తాను. ఎగ్జాంపుల్ వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. టెస్ట్ ఫీల్డ్ కూడా మార్చండి. టెస్ట్ ఫీల్డ్ ఏమి ఇస్తారు? రెంట్ పెయిడ్ అని ఇవ్వండి. ఈ రెండు చేంజ్ చేస్తున్నాం. లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్ కూడా మనం మార్చుకోవచ్చు. అసైన్మెంట్ ఫీల్డ్ ఏముంది ఇక్కడ? 2025 ఇయర్, 03 మంత్, 10th అనేది డేట్ అండి. 2025 ఫస్ట్ ఇయర్, అది 03 మంత్, 10th అనేది డేట్. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 2 తీసుకుంటున్నాం. మళ్ళీ లైన్ ఐటమ్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే SBI బ్యాంక్ అకౌంట్. ఇక్కడ కూడా ఇక్కడ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2లో ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. సో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ లో వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే మనము చేంజెస్ చేయగలం. రిమైనింగ్ ఏవి కూడా చేంజెస్ చేయలేము. క్లియరా? వాల్యూ డేట్, డాక్యుమెంట్ డేట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? వాల్యూ డేట్ వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అని అర్థం అండి. 2 days డేట్, ఈ రోజు డేట్ అని అర్థం. మీరు ఏ రోజైతే డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ ని వ్యాలిడేట్ అంటారు. పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ డేట్ అంటే, డాక్యుమెంట్ డేట్ అంటే మీకు ఫిజికల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని పోస్ట్ చేస్తాం, దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అంటే ఏ రోజు SAPలోకి మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం, అది పోస్టింగ్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. ట్రాన్సాక్షనల్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ వీటి డిఫరెన్స్ ఏంటో చెప్పాను ఫస్ట్ క్లాస్ లో, చూడండి ఒకసారి. వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అని అర్థం. టుడే డేట్. ఓకే సార్, ఇది అసైన్ టెక్స్ట్ ఫీల్డ్, ఇది SAP మ్యాండేటరీ ఫీల్డ్ బై డిఫాల్ట్? టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ అనేది ఉండదండి, మనం ఇవ్వాలి. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం మ్యాండేటరీ చేస్తే అది మ్యాండేటరీ ఫీల్డ్ అవుతుంది. మీకు మ్యాండేటరీ ఇవ్వాల్సిన మీ ఇష్టం, అది మీరు మ్యాండేటరీ కావాలనుకుంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏం చేస్తాము, టెక్స్ట్ ఫీల్డ్ ని మ్యాండేటరీ కింద చేస్తాం. అవసరం లేదనుకుంటే మీరు మ్యాండేటరీ కింద కన్సిడర్ చేయొద్దండి. ఫీల్డ్ స్టేటస్ OBC4 లో చెప్పాను కదా మీకు. ఓకే సార్. మ్యాండేటరీ అంటే మీరు మ్యాండేటరీ చేసుకోవాలి, రిక్వైర్డ్ లో పెట్టాలి. OBC4 లో గుర్తుందా లేదా పాయింట్? క్లాస్ మిస్ అయ్యాను సార్, అందుకే. వినాలండి, మీరు మొత్తం వినకుండా మీరు అవి అడిగితే ఎట్లా చెప్పండి. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డా, ఆప్షనలా, సర్ప్రెస్సా?
తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. టెక్స్ట్ అనేది మనం రిక్వైర్డ్ లో పెట్టాం, అందువల్ల టెక్స్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ప్రతి డాక్యుమెంట్ కి కూడా. ఆప్షనల్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మీ గ్లోబల్ పారామీటర్స్ లో చెప్పాను, ఆ క్లాస్ వినండి, అది వింటే మీకు ఇక్కడ డౌట్ మీకు ఈ డౌట్ రాదు. నెక్స్ట్ చూడండి డిస్ప్లే, చూడండి చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 కదా. తర్వాత చూడండి డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్స్ FB09కి వెళ్ళండి. FB09 లైన్ ఐటమ్స్, డైరెక్ట్ గా లైన్ ఐటమ్స్ ని బేస్ గా చేసుకుని కూడా మనం డాక్యుమెంట్ ని చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి లైన్ ఐటమ్ 2 ఉంది, చూడండి లైన్ ఐటమ్ 2 క్లిక్ చేయండి. కింద లైన్ ఐటమ్ 2 ఉంది. ఒక డాక్యుమెంట్ లో లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, డెబిట్ అనేది ఒక లైన్ ఐటమ్, క్రెడిట్ అనేది ఒక లైన్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్ 2 చేంజ్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా 2 ఇస్తాం, ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు ఏమైనా కావాలంటే. మనం ఆల్రెడీ మార్చాం కదా, అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అని మార్చండి, టెక్స్ట్ రెంట్ పేడ్ అని టైప్ చేయండి. ఇంతకుముందు 1 కి మార్చాం, ఇది 2 అన్నమాట. సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ నెంబర్ 2 కి లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలి. ఏం చేస్తాము, డాక్యుమెంట్ నెంబర్ 2 పైన ఉంది, కింద లైన్ ఐటమ్ 2 అని ఇవ్వండి. వన్ ఇవ్వండి, 1 కదా, 1 కి మార్చామా, 1 ఇప్పుడు 1 కి ఇవ్వండి. ఇవి మనం మార్చాం. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇలా ఈటీ కోడ్ ద్వారా కూడా డైరెక్ట్ గా అనమాట మీరు లైన్ ఐటమ్ 1 చేంజ్ చేస్తారా, లైన్ ఐటమ్ 2 చేంజ్ చేస్తారా అనేది ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఆల్ ఫీల్డ్స్ చేంజ్ చేయడానికి ఉండదు, కంపెనీ కోడ్ చేంజ్ అవ్వదు, జిఎల్ అకౌంట్ చేంజ్ అవ్వదు, అమౌంట్ చేంజ్ అవ్వదు. సో మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, దాన్ని మనం రివర్స్ చేయాలి, అది సపరేట్ గా క్లాస్. అది బ్యాక్ వెళ్ళండి. చూడండి డిస్ప్లే చేంజెస్, మీరు ఏమేమి చేంజెస్ చేశారు ఒక ట్రాన్సాక్షన్ చేసే టైంలో. డిస్ప్లే చేంజెస్ FB04 వెళ్ళండి. డిస్ప్లే చేంజెస్ అనే FB04 లో చెక్ చేసుకుంటాం. డాక్యుమెంట్ నెంబర్కి ఏమేమి చేంజెస్ చేశారు ఎంటర్ చేయండి, డైరెక్ట్ ఎంటర్. కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నెంబర్ 2 చూసారా, మీరు ఏమేమి మార్చారు, టెక్స్ట్ ఫీల్డ్ చేంజ్ చేశారు, వ్యాలిడేట్ అనేది చేంజ్ చేశారు. అది చేంజెస్ ఏమేమి చేశారు, డాక్యుమెంట్ నెంబర్ 2 కి టెక్స్ట్ ఫీల్డ్ అనేది మార్చారు, వ్యాలిడేట్ అనేది మార్చారు. క్లియర్ కదా, క్లియరా కాదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. తర్వాత జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, మీకు తెలుసు జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, FBL3 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి కిందికి రండి. ఇవన్నీ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, అన్నీ అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీటిలో ఇంపార్టెంట్ ఏంటి, పైకి వెళ్ళని చెప్తాను, ఎందుకంటే ఇంటర్వ్యూలు అడగచ్చు, ఏం అడుగుతారో చెప్పలేము మనం. పైకి వెళ్ళండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ కోడ్, లోకల్ కరెన్సీ చెప్పారు కదా, ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ ఇవి. సో తర్వాత లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. FB50 F-02 GL పోస్టింగ్ ఇంపార్టెంట్. తర్వాత డబల్ స్క్రీన్ ఇంపార్టెంట్, పోస్ట్ విత్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లే డాక్యుమెంట్ ఇంపార్టెంట్. ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చదవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. పార్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి. చూడండి పోస్ట్ పార్క్ డాక్యుమెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, F-65. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. F-65 ఇంపార్టెంట్ టీ కోడ్. తర్వాత FBL3N ఇంపార్టెంట్ టీ కోడ్, FBL3N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఇంపార్టెంట్ టీ కోడ్. డౌన్కి వెళ్ళండి. సరే పోస్టింగ్ టైప్స్ అన్ని ఎండ్ యూజర్. నెక్స్ట్ చూడండి. హలో
చెప్పండి ఏంటి? సార్ ఈ పోస్టింగ్ టైప్స్ అన్ని ఎండ్ యూజర్ రిలేటెడ్ అయినా? అన్ని ఎండ్ యూజర్స్ వేనండి. కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ వేరు, కన్సల్టెంట్ వేరు. వాళ్ళ వర్క్ మీరు చేయరనుకోకండి. కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ జాబ్ కూడా చేయాలి. ఎందువల్ల ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాలంటే కన్సల్టెంటే ఇస్తారు. తర్వాత టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక ఎంట్రీస్ పోస్ట్ చేయటము, రిపోర్ట్స్ జనరేట్ చేయటం అంతా కూడా కన్సల్టెంటే చేయాలి. ఓన్లీ ఎండ్ యూజర్ అని కాదండి. ఎండ్ యూజర్ కి ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అనేవి సరిపోయి ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తే ఇది ఒకటే సరిపోతుంది. బట్ కన్సల్టెంట్ గా వెళ్లే వాళ్ళు ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. ఇస్ ద మ్యాండేటరీ. క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎండ్ యూజర్కి ఏంటి అసలు? ఎండ్ యూజర్కి ఎస్ఏపి ట్రైనింగ్ లో యాక్చువల్ గా ఒక 10% కోర్స్ నేర్చుకుంటే చాలు ఎండ్ యూజర్ గా వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటి? పోస్టింగ్ చేయటము, టీ కోర్స్ ఇవన్నీ చదువుకుంటే చాలు. కన్సల్టెంట్ కి 100% రావాలి వర్క్ అనేది ఎస్ఏపి ట్రైనింగ్ లో. ఎండ్ యూజర్ కి 10% అయినా ఓకే. అది నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, క్లాసిక్ జిఎల్ అంటే ఏంటి? దీన్ని ఓల్డ్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ అంటే ఏంటి? క్లాసిక్ జిఎల్ అంటే ఒకప్పుడు చూడండి, ఫస్ట్ లో ఎస్ఐపిలో క్లాసిక్ జిఎల్ ఉండేది. ఇప్పుడు లేదండి, క్లాసిక్ జిఎల్ లేదు. ఎగ్జాంపుల్ మీరు ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్, ఇలా ఉంటుంది ఎంట్రీ. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏముంటుంది? న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్, వీటితో పాటు బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. FB50కి వెళ్ళండి. ఇక్కడ రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అనుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. రైట్ సైడ్ చూసారు ఏముంది? టెక్స్ట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, ఇంకా ఏమున్నాయి చూడండి. ఇంకా ఏమున్నాయి? వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ఆర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. We have 75 parameters from debit side and 75 parameters from credit side. మనకి డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. We have 75 parameters from debit side, we have 75 parameters from credit side. వీటిని పారామీటర్స్ అంటారు. ప్రీవియస్ గా ఇంతకు ముందు లేవండి ఇవి. లేవు అంటే ఇప్పుడు క్లాసిక్ జిఎల్, ఓల్డ్ జిఎల్ లో ఈ పారామీటర్స్ ఉండవు. ఓన్లీ రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ అండ్ అమౌంట్స్ అంతే. సో ఆ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేసేసారు, ఎస్ఐపిలో లేదు. ఇప్పుడు మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతున్నట్లు. సో ఇది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా టోటల్ గా. టెక్స్ట్ ఫీల్డ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ అన్నమాట. అర్థమైందా? ఓల్డ్ జిఎల్ కి న్యూ జిఎల్ కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఓల్డ్ జిఎల్ అంటే రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ అంతే, ఇంకేం ఉండదు. అమౌంట్ ఉంటుంది, డెబిట్ క్రెడిట్స్ ఉంటాయి. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో అవేమీ ఉండవు. అది నెక్స్ట్ చూడండి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏమున్నాయి మనకి చూడండి. అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి.
ఇప్పుడు కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అని మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, లేదంటే రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కొన్ని కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, అంటే ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందోనే తెలుసుకోవచ్చు పారామీటర్స్ లో బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల. లేదు సిగ్మెంట్ కూడా ఇస్తాం, పారామీటర్స్ డెబిట్ సైడ్ 75, క్రెడిట్ సైడ్ 75 ఉన్నాయి. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, ఏ సిగ్మెంట్ లో చేశారో తెలుసుకోవచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, ఏ ప్రాఫిట్ సెంటర్ లో చేశారో తెలుసుకోవచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్, ఏ కాస్ట్ సెంటర్ లో చేశారో తెలుసుకోవచ్చు. ఈ పారామీటర్స్ ఇవ్వటం వల్ల మనకు అది అడ్వాంటేజ్. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వటం వల్ల మనకు అది అడ్వాంటేజ్. క్లియరా? తర్వాత చూడండి, సో ఈ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అర్థమైందా లేదా ఈ పాయింట్ చెప్పండి. అర్థమైంది సార్. మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాం, బిజినెస్ ఏరియా ఇచ్చాం, అంటే మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ బిజినెస్ ఏరియాలో ఆ ట్రాన్సాక్షన్ అనేది జరిగిందని అర్థం. సెగ్మెంట్ ఇచ్చాం, సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ సెగ్మెంట్ లో మనం ట్రాన్సాక్షన్ చేసామని అర్థం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది, ఏ కాస్ట్ సెంటర్ కి సంబంధించింది, ఏ ప్రాఫిట్ సెంటర్ సంబంధించింది, ఏ సెగ్మెంట్ కి సంబంధించింది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? అట్లా దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, ఇలా తెలుసుకోవడానికి ఈ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కింద ఇంకా డౌన్కి వెళ్ళండి. రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. ఇప్పుడు బిజినెస్ ఏరియా ఇచ్చామనుకోండి, అడ్వాంటేజ్ ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో బిజినెస్ ఏరియా ఉంది, ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, we can generate the reports with business area wise, we can generate the reports segment wise, we can able to generate the reports profit center wise, we can able to generate reports cost center wise. ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఈ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అన్నమాట. క్లియరా కదా? క్లియరా కదా? క్లియర్ సార్. అది క్లియర్ కదా? రైట్. ఇట్లా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో పార్కింగ్ డాక్యుమెంట్ ఏ సినారియోలో యూజ్ చేస్తారు, లైక్ ఎనీ ఎగ్జాంపుల్? సినారియో అంటే R2R అండి. అది సినారియో. పార్క్ డాక్యుమెంట్ అని R2R కాదు, ఎక్కడైనా సరే మీ డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు, ఫస్ట్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, తర్వాత అది కామన్ కాన్సెప్ట్, కామన్ అన్నమాట. ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి బిజినెస్, ప్రతి కంపెనీకి సంబంధించి సేమ్ ప్రాసెస్. ఏ కంపెనీ అయినా ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఎండ్ యూజర్ అంటే ఎవరు, ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా ఉంటారు మామూలుగా, అంతే. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం జస్ట్ డేటా ఎంట్రీ అనమాట. వాళ్ళు చేసింది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది అంతే. సినారియో అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయండి, ఇది రెగ్యులర్ బిజినెస్ ప్రాసెస్. అది అంటే ఈ సినారియోలోనే ఉపయోగిస్తారని లేదు, ఎనీ ట్రాన్సాక్షన్ కి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఓకే సార్, క్లియర్ కదా? తర్వాత ఏమో చూడండి, ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తామో F.01కి వెళ్ళండి. మనం చెక్ చేసాం ఆల్రెడీ. F.01 ఓపెన్ చేస్తున్నారా?
వెళ్ళారా? ఒక పని చేద్దాం. ఇక్కడ అది ఇచ్చారు. అయ్యో ఐఎమ్ సారీ, ఇక్కడ ఏముంది మంది, ఇక్కడ మనం స్టాండర్డ్ ఇస్తాం కదా, బిఏయుఎస్ అనుకుంటాం. బిఏయుఎస్ ఇవ్వండి. బిఏయుఎస్ స్టాండర్డ్ యుఎస్సి అనుకుంటాం. బిఏయుఎస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళండి ఒకసారి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. చూడండి టాప్ లో చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాము. కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి కదా, ఇవ్వలేదేంటి? కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద రిపోర్ట్ జనరేట్ చేసే టైంలో. అలాగే బిజినెస్ ఏరియా ఉంది చూడండి, బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది, మూసేయండి కొంచెం. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత కరెన్సీ వైజ్ చేయొచ్చు. పైకి వెళ్ళండి సార్. లెడ్జెస్ వైజ్, లెడ్జెస్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జెస్ వైజ్. ఓకేనా? అలాగే పీరియడ్స్ వైజ్ 2025 1 to 16 పీరియడ్స్ ఇచ్చాం. తర్వాత లాస్ట్ ఇయర్ 2024 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి రిపోర్ట్స్, ఇట్లా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి. మీరు కంపెనీ కోడ్ ఇవ్వండి ఒకసారి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. క్లియర్ కదా? అది SAP 1 టీ కోడ్ ఉంది. SAP 1 టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. /n SAP 1 కరెక్ట్ గా ఇవ్వండి. వచ్చేసాం. వచ్చేసామండి. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ కాదండి, రిపోర్ట్ సెలెక్షన్ అంటే ఎండ్ యూజర్ అనుకోవచ్చు, రిపోర్ట్స్ ఇవన్నా. టైటిల్ బాగా చూడండి, SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. రిపోర్ట్స్ అన్ని కూడా SAP 1 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. F.01 లో కూడా చేయొచ్చు. SAP 1 లో మల్టిపుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. క్లియరా? క్లియరా కాదా? క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఆ ఫీజు పెండింగ్ ఉన్న వాళ్ళు పే చేసేయండి. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసేస్తాను. ఆల్రెడీ ఓన్లీ 9-10 క్లాసెస్ కదా ఈరోజు తోటి. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూడు. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? ఇచ్చానే ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? శాంపిల్ డాక్యుమెంట్ సార్ ఈరోజు నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. వెయిట్ టైమింగ్స్ మారుతాయి అన్నారు. నేను చెప్తానండి. మేబీ ఇంకొక 1 or 2 days టైం పడుతుంది. నేను చెప్తాను. మాక్సిమం 1 or 2 days లో టైం చేంజ్ చేస్తాను. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. చాట్ బాక్స్ లో చూడండి. ఇక్కడ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసేసాం. కలర్ చేంజ్ చేయండి.
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీటెడ్, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. తర్వాత టేబుల్ డిస్ప్లే చెప్పానా? చెప్పలేదు టేబుల్స్ చెప్పలేదు. లేదు సార్. లేదా? ఓకే. తర్వాత ఇంకేం చెప్పాను? పోస్టింగ్ టైప్స్ కంప్లీటెడ్ కదా, ఈరోజు చెప్పాను కదా పోస్టింగ్ టైప్స్ 5th పాయింట్. నెక్స్ట్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చూడండి, లాస్ట్ లో ఉంటుంది ఆ టాపిక్. శాంపిల్ లాస్ట్ పైనే ఉంది కొంచెం టాప్ లో. 46 శాంపిల్ డాక్యుమెంట్. కలర్ చేంజ్. రేపు క్లాసెస్ శాంపిల్ డాక్యుమెంట్. ఓకేనా? 46 బీ రెడీ. 8 కి జాయిన్ అవ్వండి. విత్ ఇన్ 2 days లో టైమింగ్స్ చేంజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.